ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మావోయిస్టులు ఇలాకాలో అరుదైన రాజకీయ పర్యటన చేశారు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ. సుక్మా బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతం మోస్ట్ వాంటెడ్ హిడ్మా స్వగ్రామం పూవర్తి వెళ్లి హిడ్మా తల్లిని కలిసి భోజనం చేశారు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అతి సున్నితమైన నక్సలైట్ ప్రభావిత ప్రాంతం సుక్మాలో ఒక అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి విజయ్ శర్మ స్వయంగా టాప్ మావోయిస్ట్ నాయకుడు హిడ్మా స్వగ్రామానికి వెళ్లి అతని తల్లిని కలిసి మాట్లాడారు. ఈ సంఘటన నక్సలైట్ చరిత్రలో కొత్త చరిత్రగా నిలుస్తోంది. హిడ్మా మోస్ట్ వాంటెడ్ మాస్టర్ మైండ్, మావోయిస్టుల ఘోస్ట్ కమాండర్గా పేరుంది. దాదాపు 2 దశాబ్దాలుగా భద్రతా బలాలకు తలనొప్పిగా ఉన్న మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు. హిడ్మా పేరు ఎర్ర ప్రాంతంలో భయపెట్టే శబ్దంలా మారింది. సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల్లోని ప్రధాన దాడులకు అతడే సూత్రధారి అని భద్రతా దళాలు చెబుతాయి. అలాంటి వ్యక్తి తల్లి నివసిస్తున్న సుక్మా జిల్లాలోని చిన్న గ్రామానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లటం సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించబడుతోంది. తల్లి ఇంటికి వెళ్లి భోజనం చేశారు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ. స్థానిక భద్రతా దళాల కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య విజయ్ శర్మ హిడ్మా స్వగ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ అభివృద్ధి పనులపై చర్చించారు. ఆ తర్వాత హిడ్మా తల్లిని స్వయంగా ఆమె ఇంట్లోనే కలిసి మాట్లాడారు. పల్లె వాతావరణంలో సాధారణ భోజనం చేస్తూ తల్లితో కలిసి అన్నం వడ్డించుకున్నారు. ఈ సన్నివేశం అక్కడి ప్రజల్లో ఆశ్చర్యాన్ని రేపింది. మీ కుమారుడు లొంగిపోవాలి అని జనజీవన సంతిలో కలిస్తే స్వేచ్ఛాయుత జీవితానికి ప్రభుత్వం సహకరిస్తుంది అని మోస్ట్ వాంటెడ్ మాస్టర్ మైండ్ హిడ్మా తల్లిని కోరారు ఉప ముఖ్యమంత్రి. విజయ్ శర్మ మాట్లాడుతూ, మీ కుమారుడు రక్తపాతం మానేసి సమాజానికి తిరిగి రావాలి అని, ప్రభుత్వం మావోయిస్టుల పునరావాసానికి సిద్ధంగా ఉంది, అభివృద్ధి మార్గంలో కొత్త జీవితం మొదలుపెట్టేలా మనం సహాయం చేస్తాము అని హిడ్మా తల్లిని కోరారు. తల్లి కూడా కంటతడి పెట్టుకుంటూ తన కుమారుడు అడవుల్లో తిరుగుతూ ప్రాణాలను నాశనం చెయ్యకుండా జీవన మార్గం మార్చుకోవాలని అభిప్రాయపడిందని సమాచారం. హృదయాల్ని గెలుచుకోవడమే లక్ష్యమని విజయ్ శర్మ పూవర్తి పర్యటన అద్దం పట్టింది. హిడ్మా గ్రామ పర్యటన అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ, గన్స్తో కాకుండా మనసులతో గెలవాలని మేం నమ్ముతున్నామని, ఈ ప్రాంతాల ప్రజలు మన సొంత వాళ్లు అని, మావోయిస్టు భావజాలం కాదు, అభివృద్ధి మార్గమే ఈ ప్రాంతానికి శాంతి తీసుకురాదుడు అని వ్యాఖ్యానించారు. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్ శర్మ ఈ పర్యటన ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. మావోయిస్టుల అగ్రనేత కుటుంబాన్ని కలవటం ద్వారా ప్రభుత్వం శాంతి చర్చల దారిని సాఫీ చేయాలనే ప్రయత్నం చేస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతుండగా, మరికొందరు దీనిని హ్యూమన్ టచ్తో కూడిన కౌంటర్ ఇన్సర్జెన్సీ వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. సుక్మాలో కొత్త సందేశమిచ్చారు విజయ్ శర్మ. ఈ పర్యటనతో ప్రభుత్వ సంకల్పం స్పష్టమైంది. బుల్లెట్లు కాదు, అభివృద్ధే సమాధానమని. సమాజం నుండి వేరు చేయబడిన మావోయిస్టులు తిరిగి ప్రధాన ప్రవాహంలోకి రావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం విజయ్ శర్మ హిడ్మా తల్లిని కలవటం ఆ దిశలో కీలక అడుగ్గా నిలిచింది. మొత్తానికి ఛత్తీస్గఢ్లో హింసతో కూడిన అడవుల్లో శాంతి విత్తనాన్ని నాటి ప్రయత్నం మొదలైంది. హిడ్మా లాంటి నేతల లొంగిపోవడమే కాదు, ఆ ప్రాంత ప్రజల విశ్వాసం పొందడమే నిజమైన విజయమని ఈ పర్యటన స్పష్టం చేసింది. న్యూస్ డెస్క్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ప్రేక్షకులకు ఓ విన్నపం. మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను, అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు, విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ 9581332322లో వాట్సాప్లో వీడియోలు, వివరాలు, ఫోటోలు పంపగలరు. మీ పేరుని తప్పక జత చేయగలరు, ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్. ఇక ఇంకెందుకు ఆలస్యం, మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి, లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో వస్త్రం. మన ఛానల్లో పనిచేయుటకు 2 తెలుగు రాష్ట్రాలలో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావలెను. పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్. srinivasdarsetti@gmail.comకు మీ రెజ్యూమే మెయిల్ చేయగలరు. వాట్సాప్ నంబర్ 9581332222లో కూడా సంప్రదించవచ్చు. దయచేసి నార్మల్ కాల్ చేయవద్దు.
ఎందుకంటే ఈ నంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది. మీకు రిప్లై లేట్ కావచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. Yo varinam turbate. Yo haré tananga. Vengan, pues, basta.